ఎందుకు ఈ సాహిత్యం మరుగున పడింది? ఇది ప్రభుత్వాలు చేసిన తప్పిదమా? లేకపోతే పాలకులు కావాలని చేసిందా? లేదా ఏ విధంగా ఇది మరుగున పడింది? ఎందుకు ఈ అన్‌సంగ్ హీరోలాగా మిగిలిపోయిన ముచ్చర్ల సత్యనారాయణ? అంటే దీనికి ప్రధానంగా నిజంగా చెప్పాలంటే నేను అనుకుంటా కొంచెం కులం కూడా ఇంపార్టెంటే. కింది కులాలలో అది అగ్ర కులాలకు సంబంధించినటువంటి కొంచెం ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి కనుక ఇటువంటి సాహిత్యం వచ్చేది ఉంటే అట్లీస్ట్ ఎక్కడనో దగ్గర వాళ్ళు ప్రచురణలో ఉండేది, మాట్లాడేటోళ్ళు కూడా. దాన్ని బయటికి కూడా ఎవరు తీసుకురాలేదు. దీంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేటోళ్ళు కూడా ఎవరు రాలేదు. ఇప్పుడు నిన్న మొన్న ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు తనది చదివిన తర్వాత. ఈవెన్ 58లో కూడా, ఇప్పుడు 58లో కూడా అంటే తన రాసుకున్నా కానీ అంటే తన ఆ టైంలో ఫేమసే తన, కానీ ఎక్కడ ప్రచురింపలేదు, చేయలేదు. ఎక్కడ కూడా వీళ్ళు ఎవరు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు అట్లీస్ట్ ఆంధ్రలో అయితే ఎట్లా చేయరు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళనే చేయాలి కదా. వీళ్ళు రాసిన చరిత్ర అంతా ఉట్టి బక్వాస్ చరిత్ర. వి ప్రకాష్ రాసింది కదా తెలంగాణ చరిత్ర. నేను రాత్రి నాకు రాత్రి మీటింగ్ పోయినాం కదా, రాత్రి ఆ మీటింగ్ కాడికి పోతే ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చింది నా దగ్గరికి. అన్న నేను ఇంతగానో ప్రిపేర్ అయినా, యాక్చువల్గా నేను గ్రూప్స్కు ప్రిపేర్ అయినా, సరే లాస్ట్కు కానిస్టేబుల్ దగ్గర అయినా మళ్ళీ ప్రిపేర్ అవుతున్నా ఎట్లాగూ. కానీ నేను ఇన్ని రోజులు చూసిన అన్న ఎక్కడ నేను ఇది చరిత్ర వినలేదు. మొన్న మీ రవీంద్ర భారతిలో పెట్టిన మీటింగ్లో చూసిన తర్వాత నేను షాక్ అయినా. ఇంత చరిత్ర ఉన్నదా తెలంగాణకు? ఇట్లా ముచ్చలనారాయణ గారు ఈ చరిత్రని మాకు తెలియదు ఎక్కడ అని చెప్పాను. ఎక్కడ పెట్టలే. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆ పుస్తకాలలో ఉండాలి కదా, మెన్షన్ ఉండాలి కదా. ప్రభుత్వం కావాలని ముచ్చలనారాయణ చరిత్ర తెలిసి అసలు సంగతి బయటపడితే కదా, తను ఏమన్నాడు, తను ఏం చేసిండు, ఏం సంగతి ఏంటిది అనేది బయటపడుతుంది కదా. నీలం సంజీవారెడ్డిని 58లో జననాట్య మండలి లేదు, ఆ కాలంలో ఏది లేదు, ఏ సంస్థలు కూడా పుట్టని కాలంలో, ఆ టైంలో నీలం సంజీవరెడ్డి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, సరే గ్రామీణ ప్రాంతాలలో దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాటలు అక్కడిక్కడ జరిగినాయి, వాళ్ళ దొరలను అక్కడిక్కడ తిరుగుబాటు చేసి వచ్చిన సాహిత్యం రావచ్చు, కానీ ముఖ్యమంత్రిని పట్టుకొని అది ఒక క్రూరుడైనటువంటి అందామా, లేకపోతే ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రి అందామా, ఆయన ఏదంటే అది నడిచేటువంటి, ఆయన మాట్లాడితేనే శాసనం అయ్యేటువంటి ఒక నీలం సంజీవరెడ్డి మీద, అంటే నీలం సంజీవరెడ్డి ముంగడు ఉండేది మంచి లాగడానికి కూడా భయపడేదట ఎవరన్నా అంటే, ఆయన అట్లా ఉంటుండే అన్నట్టు, ఆయన అహంకారం కావచ్చు అదంతా. అటువంటి వాడిని పట్టుకొని పాడేంగ పాయిజామా అన్నాడు. హక్ చీన్ కర్ హమారా అప్నే కో తూ సమారా సున్ బాత్ కావారా కరోడ్ కయ్యనారా చొడోజీ తెలంగాణ చల జావరా ఎలసీమ, చొడోజీ తెలంగాణ చల జావో ఆంధ్ర సీమ, वायदों की नदी बह गई, धोखा फरेब रह गई, कुत्ते की दुम तो मुड़ गई, टेढ़ी की टेढ़ी रह गई, याद रख को प्यारे फाड़ेंगे पायजामान. నీ పైజామ ఉడవిక్తం బిడ్డ, నువ్వు వీడికెళ్ళి పోవాల్సిందే. బగల్ మే అప్నా బస్తా కాటోజీ ఘర్ కా రస్తా, జుడతా నా అప్నా రిస్తా శైతాన్ ఔర్ ఫరిస్తా, ఉటావ్ ఫరేబ్ సర్ పర్ అబ్ అప్నా సాదో సామాన్. మన ఇద్దరిది ఎప్పుడు పొసగదు, ఇది ఎప్పుడైనా విడిపోవాల్సిందే, మీకు మాకు పొసగదు. అదే జరిగింది. కానీ ఆ జరిగిన దానికి మూల్యం తెలంగాణ ప్రజలు చెల్లించుకోవాల్సి వచ్చింది. కలపాలే కలపొద్దన్నప్పుడు విద్యార్థులు చచ్చిపోయినరు. కలిపిన తర్వాత 69 ఉద్యమంలో 369 మంది అప్పుడు చచ్చిపోయినరు. మళ్ళీ దాని తర్వాత 1200 మంది, మళ్ళీ మొన్న జరిగినటువంటి ఉద్యమంలో 1200 మంది ఆత్మహత్యలతో చచ్చిపోయారు. ఇది ఒకటే కాకుండా ఇది సపరేట్ కనుక ఉండేది ఉంటే మన నీళ్లు మనకుంటుండే, మన ఉద్యోగాలు మనకుంటుండే. గోదావరి ప్రాజెక్టు గోవింద కొట్టింది, మానేరు ప్రాజెక్టు మాయమైపోయింది, ఏమేమో అన్నారు, ఏమేమో చేసిండ్రు, అన్నలు వచ్చి అన్ని సున్నలే చుట్టిండ్రు అని. పట్టణాల్లో చూడు, మెట్ట భూమిలో చూడు, ఆఫీసులో చూడు, ఆఫీసర్ను చూడు, ఆంధ్రమయమే అంత, అంధకారమే అంత అని చెప్పిండు. అయితే ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడికి ఉంటుండే, ఇక్కడ నీళ్ళు ఇక్కడికి ఉంటుండే, ఇక్కడ వనరులు ఇక్కడనే ఉంటుండే. దోపిడీ జరగకపోవు గనక ఇక్కడ వాళ్ళకి ఇక్కడ సంపద మొత్తం ఈ జనంకే ఉంటుండే. అక్కడికి వెళ్ళి వచ్చి వాళ్ళు దోపిడీ చేశారు కనుక ఇక్కడ రైతుల ఆత్మహత్యలు కూడా జరిగినాయి, నీళ్లు లేక. శవాలై ఊరేగుతున్న రమ్మా రైతన్నలు, నడి సేన్లలో సమాధులైన రమ్మా కూలన్నల సాహిత్యం పుట్టకపో ఇక్కడ. సంజీవరెడ్డి అనే పాట కూడా ఏదో రాసినట్టున్నారు. అదే నేను ఇంతకుముందు చెప్పింది దాందే, అదే చరణం. సంజీవరెడ్డి మామ, సంజీవారెడ్డి మామ, అయ్యో రామ రామ సంజీవరెడ్డి, సంజీవరెడ్డి మామ, సంజీవారెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ. सुनो जी मेरा गाना कहता है तेलंगाना, इंसान तुमको माना ऐसा कभी न जाना, बता दिया जमाना बंदर का कारनामा, संजीव रेड्डी मामा, संजीव रेड्डी मामा, संजीव रेड्डी मामा, अय्यो राम रामा संजीव रेड्डी मामा, ओ राम राम रामा संजीव रेड्डी मामा. चार्टर बनाए ऐसी बनाने अपना वीसी, चार्टर बनाए अपने बनाने अपना वीसी, बनाए अपना वीसी करने को कब्जा कुर्सी, भूलो जी कभी मामा वो है हमारा जामा, संजीव रेड्डी मामा. ఉస్మానియా యూనివర్సిటీని కబ్జా చేసేందుకు
ఆ చార్టర్ను ఎట్లా తయారు చేశారంటే యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ దాన్ని ఎట్లా తయారు చేశారంటే వాళ్ళ ప్రాంతంకి వెళ్ళి వచ్చి ఇక్కడ వైస్ ఛాన్సలర్ అయ్యేటట్టుగా తయారు చేసి వాళ్ళ వైస్ ఛాన్సలర్ని పెట్టుకున్నారంటూ. అప్పుడే చెప్పిండు ఇది మాది యూనివర్సిటీ, ఎప్పుడైనా మీరు వదిలిపెట్టి పోవాల్సిందే, మిమ్మల్ని ఇక్కడ ఉండనీయమని చెప్తాడు. ఉస్మానియా యూనివర్సిటీ నేపథ్యంలో రాసిన పాట ఇది. ఉస్మాన్ నేపథ్యం కాదు, ఈయన పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడైతే ఉల్లంఘన జరిగిందో, ఈ ఉల్లంఘనలు జరిగిన వాటిని అంశాలను తీసుకొని 56లో ఎప్పుడైతే కలిసిందో, 56లో కలిసినప్పుడు పెద్ద మనుషుల ఒప్పందంతో జరిగింది కదా అది. ఆ ఒప్పందాలు అన్ని ఉల్లంఘించారు కాబట్టినే అక్కడ ముఖ్యమంత్రి అక్కడ ఉంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉండాలి, ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటే అక్కడ ఉప ముఖ్యమంత్రి ఉండాలి. నీలం సంజీవ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినాక ఇక్కడ ఉప ముఖ్యమంత్రి చేయలేదు. అవసరం లేదు అది, గదేందుకు ఉప ముఖ్యమంత్రి 6 ఏళ్ళు లెక్క గదే అవసరమా అని చెప్పని మాట్లాడి దాన్ని తీసి పడేసిండ్రు. ఇక్కడ చాలా రక్షణలు ఉండే, రక్షణలు అసలు ఒక్క రక్షణలు కూడా అమలు కాలే ఇక్కడ. సో దానికి వ్యతిరేకంగా అప్పుడు రాసినటువంటి పాట. पते तो लाख बोला बहुत जल्द मगर भूला हो गए तेरे हवाला निकल गया दिवाला अब समझ गए लाला हम सब तुम्हारे कामा संजीव रेड्डी मामा మమ్మల్ని అవలగాలని చేసినవరా బాయ్ నువ్వు, నీ అన్నీ అయిపోయినాయని నేను మొత్తం మేము సర్వంగా మేము అర్థం చేసుకున్నామని చెప్పారు. అర్థం చేసుకున్నాము, ఇక నిన్ను ఇక్కడ ఉండనిచ్చేది ఏం లేదు అని చెప్పారు. ఇట్లా చాలా పెద్దగా ఉంటుంది, అది కూడా దాదాపు 11-12 చరణాల పాట మొత్తం. సో ప్రతి అంశంని हक छीन कर हमारा अपने को तू संवारा सुन बात का आवारा करोड़ का ये नारा छोड़ो जी तेलंगाना चले जाओ రాయలసీమా సంజీవ రెడ్డి మామ. నువ్వు వెళ్ళగొట్టుకోవాల్సిందే, నువ్వు ఇక్కడ ఉండేది సమస్యనే లేదని ప్రతి దాంట్లో కూడా ఆయన ఎప్పుడే చెప్పిండు. ఇది మనకి ఎన్నటికైనా పొస్తుగది ఇదని. ఆయన ఎట్లా అనుకున్నాడో అదే జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత అదే జరిగింది. అదే అందుకని ఏంటంటే ఇట్లా కలపకుండా కనుక ఉండేది ఉంటే ఈ రైతుల ఆత్మహత్యలు జరగకపోవు, విద్యార్థులు చచ్చిపోవు, 69 ఉద్యమం తర్వాత ఇక్కడ అంత భీకరంగా నక్సల్ ఉద్యమాలు కూడా ఉండకపోవు. రైట్ అన్న, కేసీఆర్ ప్రభుత్వంలో అంటే ముచ్చర్ల సత్యనారాయణ గారిని నిర్లక్ష్యం చేసింది, తన సాహిత్యాన్ని, తన నేపథ్యాన్ని, తన పోరాటాన్ని విస్మరించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కదా, రేవంత్ రెడ్డి మీకు మిత్రుడే కదా, చిన్ననాటి స్నేహితులని కూడా విన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు బయటకు తీసుకురావట్లేదు? ఏమో మరి వాళ్ళకేం ఆలోచన, వాళ్ళ కుట్రలు ఏంటో మాకు తెలియదు కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వాళ్ళకున్న ఇబ్బందులు ఏందో, వాళ్ళకున్న బాధలు ఏందో తెలియదు. మరి ముచ్చర్ల సత్యనారాయణ గారి చరిత్ర బయటికి తీసుకొస్తుంది, వాళ్ళు ఏమైనా భయపడుతారో నాకు తెలియదు. లేకపోతే ఏమన్నా నీలం సంజీవ్ రెడ్డిని తిట్టింది కాబట్టి మా వాళ్ళని తిట్టిండని చెప్పని ఏమైనా ఉన్నదేమో. వాళ్ళ మామ జైపాల్ రెడ్డి అట్లనే ఢిల్లీలో ఒకసారి తనకు మొన్న మీరు రవీంద్రబాద్లో సమావేశం ముచ్చర్ల సత్యనారాయణ, అవును రవీంద్ర భారతిలో సమావేశం జయంతి ఉత్సవాలు చేశారు కదా, అవును. అది అధికారికంగా చేశారా మీరు వ్యక్తిగతంగా చేశారా? అధికారికంగా కాదు కదా, వ్యక్తిగతంగానే చేసినాం. వ్యక్తిగతంగానే బుక్ చేసుకొని వ్యక్తిగతంగా చేసింది, అది అధికారికంగా జరగలే. తనని ఇంకా గుర్తించలే ప్రభుత్వాలు. ముచ్చర్ల సత్యనారాయణ గారు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనేది ఇంకా గుర్తించలే. మీ మిత్రుడే కదా రేవంత్ రెడ్డి. మిత్రుడైతే ఆయన తెలుగుదేశంలో పుట్టి పెరిగినోడు కదా, అందులోకి ఆ ప్రోడక్ట్ కదా. ఉండకపోవచ్చు ఆయనకి రాజకీయాలు ఏం ఆలోచిస్తుండో తెలియదు కదా, ఆయన ఎట్లా రాజకీయాలు ఆలోచిస్తుండో. మరి రెడ్డి అనే మీద పాట రాసిన అనుకుంటుండో ఏందో మరి ఆయన తెలియదు కదా మనకు. ఆయన దృష్టికి తీసుకెళ్లారా ఇది? ఆయనకి తెలియదా? ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. ఎవరైతే ఇప్పుడు రాష్ట్రీయ గీతము కేసీఆర్ అవమానపరిచిండని చెప్పని తీసుకొని మా అందశ్రీ అన్న తీసుకొచ్చి పెట్టిండు, దానికి సంతోషమే. సరే మ్యూజిక్ ఆంధ్రానితో కొట్టిపించిండు, దానిలో మేము వ్యతిరేకం, అందులో రెండో ఆలోచన లేనే లేదు, అది జీవితాంతం వ్యతిరేకమే, ముచ్చటలేదు అది. కానీ దాని మీద చాలా ఇంతకుముందు నేను మాట్లాడినా. మరి తననే వచ్చి ఎండార్ చేసిండు. ఈవెన్ గద్దరన్న కూడా, ఇప్పుడు గద్దరన్ననే ఈ ప్రభుత్వం ఓన్ చేసుకొని చేస్తున్నది కదా, అదే గద్దరన్న ఇదే ముచ్చర్ల సత్యనారాయణ గారు వచ్చి రాజ్యాన్ని ప్రశ్నించినోడు. ఆ కాలంలో అంత స్థాయి ఉన్నోడు ఎవరు లేకుండే. మేము గిట్లా చాలామంది మేము తర్వాత వచ్చి చాలామంది మాట్లాడినాం, కానీ ఆ రోజు ఒక్కడుగా ఉండి అట్లా ఎదిరించి మాట్లాడిండు. చాలా గొప్పడని ఆయన నోటి మాటలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సర్క్యులేషన్లో బయట ఉన్నాయి కదా. మరి ఆయన ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? నువ్వు నిజంగానే గౌరవించదలుచుకున్నావు, ఎస్ బండి యాదగిరి గారిని గౌరవించినావు, నువ్వు సుద్దాల హనుమంతుని గౌరవించినావు, కరెక్టే. మరి ముచ్చర్ల సత్యనారాయణ గారు అయితే ఈజ్ ఓన్లీ పర్సన్ తెలంగాణ ఆయన, వాళ్ళేమో సాయుధ పోరాటంలో పార్టిసిపేట్ చేసిండు. ఆ తరం అది అయిపోయింది అక్కడ. దాని తర్వాత హైదరాబాద్ స్టేటు, ఆంధ్ర స్టేటు అంశం కాడికి వచ్చినప్పటి నుంచి మాత్రం సాహిత్యం ఓన్లీ ఒక్కడే వన్ అండ్ ఓన్లీ వన్, ఇట్ ఈస్ ముచ్చర్ల సత్యనారాయణ గారు. ఓకే, అప్పుడు ఉంది అది. ఈ గవర్నమెంట్ ఇంకక్కడ ఉండే కూడా తోవనీరు మరి వాళ్ళు. ఈ గవర్నమెంట్ ఈవెన్ రక్షణల ఉద్యమం వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా 67 నుంచి మళ్ళీ రక్షణల ఉద్యమం మొదలుపెట్టిండ్రు. మాదన్న మాకి రాజన్న దేవుడా అంతకన్నా మేము అడిగేదే లేదురా అని రక్షణల ఉద్యమం. దాని తర్వాత అది టర్న్ ఇంటూ కంప్లీట్ తెలంగాణ రాష్ట్రం మాకు రావాల్సిందే అని. సో ఈ ప్రభుత్వం మరి ఈ చరిత్ర అంత ఉంది కదా, మొన్నటి చరిత్ర కూడా ఉంది కదా.
తన ఫస్ట్ జై తెలంగాణ పేపర్ స్టార్ట్ చేసి తెలంగాణకు ఒక వాయిస్ మొదలుపెట్టిన, అంటే అంతకుముందు ఓనర్షిప్ వేరేది ఉంటే తీసుకున్నాడు ఈయన. తీసుకొని నడిపిన 74 వరకు నడిపినారు. వీళ్ళందరూ ముంచిపోయిన తర్వాత కూడా, చెన్నారెడ్డి వీళ్ళందరూ కలిసి ముంచిపోయిన తర్వాత కూడా తన నడిపిండు. ఈవెన్ ఆ టైంలో వెంకటస్వామి కూడా ఆ గ్యాంగులు ఉండే, ఆ ఎంపీలలో పోయి కాంగ్రెస్లో కలిసిన గ్యాంగులు ఆయన కూడా ఉండే. తర్వాత కూడా ఇలా పత్రిక 74 దాకా నడిపిన తర్వాత ప్రజలు ఆదరించలేదు, అది వేరే విషయం. కానీ అదే ఇంత భీకరమైన చరిత్ర. దాని తర్వాత కూడా చాలా హిస్టరీ ఉన్నది తనది. ఇది ఒకటే కాదు, సామాజిక కోణంలోకి సంబంధించినటువంటి ఉంది. అని ఇప్పుడు ఈ ప్రభుత్వాలని గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి నిద్రపోతుండ్రా, నిద్ర నటిస్తుండ్రా తెలియదు మాకు. అందుకే ఇప్పుడు అట్లీస్ట్ మొన్నటి మీటింగ్ తర్వాతనైనా ఈ గవర్నమెంట్కు సోయి రావాలి. చాలామంది ఇప్పటికీ దాదాపు 7-8 ఏళ్ళ నుంచి ఆర్టికల్స్ కూడా రాస్తున్నారు, పాఠ్యాంశాలను కూడా చేర్చాలని చెప్తున్నారు వక్తలు వచ్చి. తన చరిత్ర చూసినారు, గింత పెద్ద డిసిప్లిన్, గింత పెద్ద చరిత్రను మనం గౌరవించకపోతే ఎట్లా అని. ఇప్పుడు నిన్న వాళ్ళకి కూడా చాలామందికి మీరు గుర్తిస్తూనే ఉన్నారు కదా, మీరు ఇచ్చే పైసలు గీసల గురించి కాదు. ఓకే, ఈ ప్రభుత్వాలను నిజంగా కూడా జనానికి, తెలంగాణ సమాజానికి కూడా తెలియజెప్పాలనే ఆలోచనతో కూడా మొన్నటి మీటింగ్ అక్కడ పెట్టడం రైట్ అన్న. ఓకే, సరే, ముచ్చర్ల సత్యనారాయణ గారి చరిత్రను మీరు తీసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వం గుర్తించాలి. ఇంకా చాలామంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు, చాలామంది కవులు, కళాకారులు, సాహిత్యకారులు, చాలామంది ఉద్యమకారులు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది, వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తారు.